శ్రీరాముడు ఏ సమయానికి జన్మించాడు తెలుసా? అది సాధారణ సమయం కాదు. దేవతలే భూమిపైకి దిగిన పవిత్ర క్షణం. ఆ సమయానికి ఉన్న శక్తి ఇప్పటికీ మీ జీవితాన్ని మార్చగలదు. నమస్కారం. అందరికీ మీరు చూస్తున్నారు ఎల్ఎంకే డివోషనల్. ఈరోజు మనము తెలుసుకోబోయేది శ్రీరాముడి జననం జరిగిన నిజమైన సమయం, దాని వెనక ఉన్న ఆశ్చర్యకరమైన కథ మరియు ఈ సమయంలో ఉన్న ఆధ్యాత్మికత శక్తి గురించి. రాముడి జననం శాస్త్రాల్లో చెప్పిన సమయం శ్రీరాముడు జన్మించిన రోజు చైత్ర శుద్ధ నవమి మరియు సమయం మధ్యాహ్నం 12 గంటల సమీపంలో మధ్యాహ్న కాలం. వాల్మీకి రామాయణం ప్రకారం ఆ సమయంలో అన్ని గ్రహాలు శుభస్థితిలో ఉన్నాయి. సూర్యుడు మేషరాశిలో, చంద్రుడు పునర్వసు నక్షత్రంలో, గురుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని కుజుడు సమతుల్య స్థితిలో ఉన్నారు. ఇది సాధారణ జననం కాదు. దైవ అవతారం కోసం ప్రకృతి మొత్తం సిద్ధమైనది. ఆశ్చర్యకరమైన సంఘటన. శ్రీరాముడు జన్మించినప్పుడు అయోధ్యలో ఒక అద్భుతం జరిగింది. గాలి సువాసనతో నిండిపోయింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. సంగీతం స్వయంగా వినిపించింది. అది చూసిన ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇది ఒక మహావిష్ణువు అవతారమని గ్రహించారు. ఈ సమయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? మధ్యాహ్నం 12 గంటలు అంటే సూర్యుడు అత్యంత శక్తివంతంగా ఉండే సమయం. అందుకే శ్రీరాముడు ధర్మం, సత్యం, శక్తి యొక్క ప్రతీకగా జన్మించాడు. ఇది మనకు ఒక పెద్ద సందేశం ఇస్తుంది. జీవితంలో సత్యం, ధర్మం పాటిస్తే మనలో కూడా దైవశక్తి వెలుగుతుంది. శాస్త్రాలు చెబుతున్న ఒక గూఢ రహస్యం ఏమిటంటే, రాముడి జననం జరిగిన సమయంలో పంచభూతాలు సమతుల్యంగా ఉన్నాయి. అంటే ఆ సమయం సంపూర్ణ శాంతి మరియు శక్తి కలిసిన క్షణం. అందుకే ఈరోజు కూడా రామనవమి రోజున మధ్యాహ్నం పూజ చేస్తే అత్యంత ఫలితం వస్తుందని అంటారు. శ్రీరాముడు మనకు నేర్పింది ఏమిటంటే, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. మీరు కూడా సత్యం పాటిస్తే, ఇతరులకు సహాయం చేస్తే, భక్తితో ప్రార్థిస్తే మీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చెయ్యండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చెయ్యండి. మరింటి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఎల్ఎంకే డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.